హాయ్ ఫ్రెండ్స్, ఆధునిక కాలంలో వయసు పెరగడం అనేది కేవలం నెంబర్లకు మాత్రమే పరిమితం కాదు. మీ పుట్టినరోజును బట్టి మీ వయసు 60 ఏళ్ళు కావచ్చు, కానీ మీ శరీరం మాత్రం 50 ఏళ్ల వ్యక్తిలా యవ్వనంగా పనిచేయటం సాధ్యమే. కేవలం 4 వారాల పాటు మీ డైట్లో చిన్న మార్పులు చేయటం ద్వారా వయసును వెనక్కి పంపించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ యాంటీ ఏజింగ్ డైట్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. లీడ్ రీసెర్చర్ డాక్టర్ క్లైటిన్ ఆండ్రూస్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ అలిస్టర్ సీనియర్ నేతృత్వంలోని బృందం 65 నుండి 75 ఏళ్ల వయసున్న వృద్ధులపై ఈ ప్రయోగాన్ని చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఏజింగ్ సెల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. మనకు 2 రకాల వయసులు ఉంటాయి. ఒకటి మన ఆధార్ కార్డులో ఉండే వయసు, రెండోది మన శరీరం, అవయవాలు పనిచేసే తీరును బట్టి ఉండే జీవ సంబంధమైన వయసు. కొలెస్ట్రాల్, ఇన్సులిన్, ఇంకా సి రియాక్టివ్ ప్రోటీన్ వంటి 20 రకాల బయోమార్కర్లను పరీక్షించడం ద్వారా మన శరీరం ఎంత ముసలిదైందో శాస్త్రవేత్తలు లెక్కిస్తారు. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 104 మందిని ఎంచుకొని వారికి 4 వేర్వేరు డైట్ గ్రూపులుగా విభజించారు. కొందరికి మాంసాహారం, మరికొంతమందికి ఎక్కువ శాతం శాకాహారం ఇచ్చారు. వీటితో పాటు కొంతమందికి ఎక్కువ కొవ్వు, ఇంకొంతమందికి తక్కువ కొవ్వు మరియు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని 4 వారాల పాటు తినిపించారు. ఈ ప్రయోగంలో తేలిన అత్యంత షాకింగ్ నిజం ఏంటంటే, ఎవరైతే తక్కువ కొవ్వు మరియు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నారో వారి బయోలాజికల్ ఏజ్ మార్కర్లు వేగంగా తగ్గాయి. అంటే వారి శరీరం కేవలం నెల రోజుల్లో మరింత యవ్వనంగా, ఆరోగ్యంగా మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసాహారం, ఎక్కువ కొవ్వు తిన్న వారి వయసులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ ఆవిష్కరణ ఎందుకని ముఖ్యం? వయసు పైబడిన వారు తమ ఆహారంలో జంతు సంబంధిత ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాలను తగ్గించి నాణ్యమైన పిండి పదార్థాలను పెంచడం ద్వారా వృద్ధాప్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అయితే ఈ మార్పులు జీవితకాలాన్ని ఎంతవరకు పెంచుతాయి అనే దానిపై ఇంకా పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిందని డాక్టర్ క్లైటిన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. చూశారు కదా, మనం తినే తిండి మన వయసును శాసిస్తుంది. ముసలితనం బారి నుండి తప్పించుకోవటానికి ఖరీదైన మందులు అక్కర్లేదు. మన డైట్ మారితే చాలని ఈ సిడ్నీ రీసెర్చ్ నిరూపించింది. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.